నా పేరు దేవేందర్, సీతా ప్రయాణం కృష్ణతో మూవీ డైరెక్టర్ని. ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి, ఏమైనా తప్పులు మాట్లాడినా తడబడినా క్షమించండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మా మేడం రోజా గారి గురించే మాట్లాడాలి. సో ఏదో ఒక చిన్న వెబ్ సిరీస్ చేద్దామని చెప్పేసేసి వాళ్ళ ఆఫీస్లో వేరే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అప్పుడు మేడం ఒక స్టోరీ లైన్ చెప్పింది. జస్ట్ అప్పుడే కొత్తగా ఆఫీస్ తీసుకున్నారు, నేల మీద ఇలా ఒక చిన్న చాప వేసుకొని కూర్చొని స్టోరీ డిస్కషన్ చేశాము. అదే స్టోరీ ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ పైన మమ్మల్ని నిలబెడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిజంగా మేడం, బట్ మనం పడ్డ కష్టం ఏంటన్నది నేను మాటలు చెప్పలేకపోతున్నాను. బట్ రియల్లీ హ్యాపీ విత్ మేడంతో వర్క్ చేయడము. సో నేను కొత్త డైరెక్టర్ను, ఎప్పుడు ఏ ప్రాబ్లం నా దగ్గర రాకుండా ప్రతిదీ ఆవిడే డీల్ చేసేవారు. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇప్పటికీ ఆవిడ నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటారు. అంటే పొగుడుతున్నానని కాదు, జరిగింది నిజం చెప్తున్నాను. సో థ్యాంక్ యూ మేడం. నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. సో అండ్ మా ఆర్టిస్ట్గా మేడం గురించి నేను వేరే చెప్పాల్సిన లేదు. సో మేడం ఆర్టిస్ట్గా ప్రూవ్డ్ ఆర్టిస్ట్ మేడం. సో ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆవిడ చేస్తూ హీరోయిన్గా ఇన్ టైంలో సెట్కి వచ్చి నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆన్ సెట్లో నాకు కావాల్సిన యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోయేవారు. సో థ్యాంక్ యూ మేడం. సో మీలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీ సక్సెస్ అయ్యి మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ మా హీరో దినేష్ గారు, పాపం ఆయనకి ఆల్మోస్ట్ మేము 26 డేస్ షూట్ చేస్తే 26 డేస్ షూటే ఉంది. ఆల్మోస్ట్ ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా మాతో పాటు కార్లో తీసుకెళ్లే వాళ్ళం, తీసుకొచ్చే వాళ్ళము. సో పాపం ఆయన ఎక్కడ ఇబ్బంది పడకుండా మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ దినేష్ గారు. సో మీకు ఈ మూవీతోనే మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మా సెకండ్ హీరోయిన్ రాఖీ శర్మ గారు, రాఖీ శర్మ గారు. ఆ అమ్మాయికి హిందీ రాదు, నాకు తెలుగు రాదు. సారీ, ఆ అమ్మాయికి హిందీ రాదు, నాకు తెలుగు రాదు. నాకు హిందీ రాదు, ఆ అమ్మాయికి తెలుగు రాదు. సో చాలా ఇబ్బంది పెడుతుందని భయపడ్డాను. బట్ ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడకుండా డైరెక్షన్ టీం వాళ్ళతోని డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి మరీ ఆ అమ్మాయి చాలా బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ రాఖీజీ, థ్యాంక్ యూ. అండ్ మా రాజు గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలి. సో ఆయన ప్రతిదీ మా పక్క నుండి చూసుకున్నారు. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే మేము ఒక టెంపుల్ సీన్ చేయాలనుకున్నాము. బట్ మేము ఏదైతే అనుకున్న టెంపుల్ నాకు సెట్ అవ్వలేదు, అంటే నా సీన్స్కి సెట్ అవ్వదని చెప్పేసి నేను టెన్షన్ పడుతుంటే పాపం ఆయనే కార్లో, నాకు ఇంకా గుర్తుంది, ఒక 10 టెంపుల్స్ భూపాల్లో ఒక 10 టెంపుల్స్ తిరిగి మరీ నాకు నచ్చిన టెంపుల్ను చూసి మరీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, నాకు ఇంకా గుర్తుంది అది. లేదు సార్, లొకేషన్ కోసం, షూట్ లొకేషన్ కోసం తిరిగాము. అండ్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ సుమంత్, థ్యాంక్ యూ సుమంత్. మనోడిని తీసుకునేటప్పుడు కొంచెం భయపడ్డాను, బట్ ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి. బట్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టకుండా సో తనకిచ్చిన క్యారెక్టర్ని తను 100% న్యాయం చేశాడు. థ్యాంక్ యూ సుమంత్. అండ్ వెంకీ, థ్యాంక్ యూ వెంకీ. అండ్ మెయిన్గా మా ఎడిటర్ గారి గురించి మాట్లాడాలి. సో మన రష్ ఎవరైనా తీసుకొస్తే ఒక వర్షన్ కట్ చేస్తారు, బట్ మేము ఒక 1 వీక్లో ఒక మూవీని 2 వర్షన్స్గా కట్ చేసాము. థ్యాంక్ యూ ఎడిటర్ గారు. సో ఆయన ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ మాకే కేటాయించి ఒక 1 వీక్లో 2 వర్షన్స్ కట్ చేసాము. థ్యాంక్ యూ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సార్. బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ చాలా సెట్టింగ్స్ వేస్తారని విన్నాను, బట్ మా సెట్టింగ్స్ జరిగినాయి 4-5, అంతకు మించి ఎక్కువ జరగలేదు. బట్ అందులోనే ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా డిఓపి గారు, ఆయన రాలేకపోయారు. బట్ ఆయన నేను ఏదైతే స్టోరీ రాసుకొని మేము దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నామో దాన్ని 100% ఫుల్ఫిల్గా నాకు స్క్రీన్ మీద చూపించారు. సో రవీంద్ర బ్రో, మీరు రాలేదు, బట్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా కో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన నాకంటే చాలా సీనియర్, ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ ఉండదు నాకు, బట్ ఒక డైరెక్టర్గా నాకు రెస్పెక్ట్ ఇస్తూ సో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ రాజేందర్ గారు. అండ్ మా డైరెక్షన్ టీము, సో హరి, భాస్కర్, ఖుష్బు, మహేష్,
వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేను ఎవరి వినైనా ఆన్ సెట్లో కొంచెం సీరియస్ అయ్యాను అంటే అది నా డైరెక్షన్ టీమ్ అయినే. సో థ్యాంక్ యూ. మై డైరెక్షన్ చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. అంటే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను. ఎవరన్నా పేరు మర్చిపోతే ఐఎమ్ సారీ. ఎంపీ గవర్నమెంట్ వాళ్ళకి, అక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్క టీం మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన లైఫ్లో మన లైఫ్ పార్ట్నర్తోని